విజయనగర కోట గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం. ఈ కోట 1713లో పుష్పతి వంశం స్థాపకుడు మహారాజా విజయరామరాజు చేత నిర్మించబడింది. దీని ఆకారం శంఖంలా ఉండడం విశేషం, ఇది విష్ణువుకు అంకితమైనది. కాలానుగుణంగా ఈ కోట ఫ్రెంచ్, బ్రిటిష్ మరియు స్థానిక పాలకుల మధ్య వ్యూహాత్మకంగా కీలకమైనది. కోటలో ఉన్న మహారాజా కాలేజీ 1879లో స్థాపించబడింది. ఇది ఆంధ్రప్రదేశ్లోని పురాతన విద్యాసంస్థలలో ఒకటి. ఈ కోటలోని నిర్మాణాలు రాజస్థానీ, ముఘల్ మరియు యూరోపియన్ శైలుల మేళవింపును చూపిస్తాయి. ఆలివెలు మంగమ్మ దేవాలయం ఈ కోటలో ఉన్నది. ఇది భక్తుల సందర్శనకు ప్రసిద్ధి చెందింది. ఆసక్తికరంగా, ఈ కోట యుద్ధంలో ఎప్పుడూ కబళించబడలేదు. రాజకీయ మార్పులు ఒప్పందాల ద్వారా జరిగాయి. ఈ కోట సంగీతం మరియు నాట్యం యొక్క సాంస్కృతిక కేంద్రంగా కూడా ఉంది.